భృగు మహర్షి తంతే ఆయన శ్రీవైకుంఠ విరక్తాయ వైకుంఠం నుంచి విరక్తి చెంది స్వామి పుష్కరిణి తటే ఈ పుష్కరిణి దగ్గరికి వచ్చారు స్వామి. రమయా రమమాణాయ అంటే ఆ స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత అదిగో మనం ముందుగా ఆ వరాహస్వామి గుడి నుంచి వచ్చాం. వరాహస్వామి గారు అంటారట, స్వామి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, అసలు ఎవరు ఇక్కడికి రాకూడదు, వచ్చిన వాళ్ళు ఏదైనా డబ్బులు కట్టి పే చేయాలి, మీరందరూ కూడా పే చేసే వచ్చారు, రైళ్ళకో భూమికో లాడ్జికో దేనికో పే చేశారు కదా, స్వామివారికి కూడా పే చేయమన్నాడు ఆయన. నా దగ్గర డబ్బులు లేవు, లక్ష్మీదేవి వెళ్ళిపోయిందంటే అయితే ఆయన అన్నట్టు ఒక కండిషన్ పెట్టారట, ఈ వైకుంఠం నుంచి కిందకి వచ్చావు కాబట్టి నీకు ఒక ప్లేస్ ఇస్తున్నాను అంటే ఈ ప్లేస్ అంతా ఆయనకి ఇచ్చారు. కలియుగంలో ఏది ఉచితంగా ఇవ్వకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి, ఉచితంగా ఇవ్వకూడదు, ఉచితంగా తీసుకోకూడదు. అయితే ఆయన అన్నారు, అయితే నాకు ఇప్పుడు డబ్బులు లేదు కాబట్టి నా భక్తులందరూ హుండీల్లో డబ్బులు వేస్తారు, ఆ డబ్బులు ఆ తర్వాత అది కుబేరుడు గప్పు అనుకోండి. తర్వాత ఈయన అన్నారు, నాకు పెట్టి ఫస్ట్ నైవేద్యంలో మొదటి నైవేద్యం నీకు పెడతాను, స్వామివారికి ఏ లడ్డూలు పెట్టినా ఏ లోపల పొంగలు పెట్టినా దద్దోజనం పెట్టినా మొట్టమొదటి ఇక్కడ పెట్టిన తర్వాతే అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్తుంది. మొట్టమొదటి నైవేద్యం వరాహస్వామికి. అందుకనే ఎప్పుడైనా మనం దర్శనం చేసుకుంటే మొట్టమొదట ఆ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే మెయిన్ దర్శనం. ఒకవేళ అలా కూరలేదు లేదనుకోండి తర్వాత వచ్చినా సరే దర్శనం చేసుకోవాలి, ఎందుకంటే ఈ క్షేత్రపాలకుడు అంటారు ఆ స్వామి. ఈ విష్ణు సహస్రనామ సత్సంగం, ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ సత్సంగం మనకి ఇదివరకు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు పాపారావు గారని మనకి జేడీఓ ఉండేవారు, ఆ వారు నేను అక్కడ ఢిల్లీలో పనిచేసినప్పుడు ఇప్పుడు తమిళం వాళ్ళు వీళ్ళందరూ కూడా విష్ణు సహస్రం చదివారు. ప్రతి వారం కూడా అక్కడ విష్ణు సహస్రం చదువుతుంది. విష్ణు సహస్రం జరిగితే అక్కడే భోజనాలు అన్నీ అయిపోయేవి. అక్కడ శనివారం ఎవరిలో పండగలు పేరంటాలు ఏమైనా విష్ణు సహస్రమే. ఎవరైనా బారసాలు అనుకోండి, బారసాల పేరుకి నామమాత్రం, విష్ణు సహస్రం వాళ్ళంతా పారాయణ చేయడం భోజనాలు పెట్టడం, అలా గృహప్రవేశం విష్ణు పారాయణ చేయడం భోజనాలు పెట్టడం. అక్కడ ఢిల్లీ అంతా ఇదే పరిస్థితి. అందుకని వాళ్ళతో సత్సంగం చెప్పి అప్పుడు ఈ నక్షత్రమాలని అమ్మమ్మ అంటే మన డాక్టర్ విష్ణు సహస్రనామ సంఘాన్ని పాపరావు దాంట్లో మళ్ళీ యాడ్ చేసి ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ సత్సంగంలో మనం పార్టిసిపేట్ చేసి ఉన్నాం. దాని తర్వాత మన శాస్త్రి గారు, తర్వాత సీని గారు, తర్వాత నేను మేము అందరం కూడా వాళ్ళు నడిపిస్తాం. ఈయన అండమాన్ వెళ్ళారు, వచ్చేస్తాడు. నేను మొన్న ఈయన వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను, అక్కడి నుంచి సెప్టెంబర్లో నేను ఢిల్లీ వెళ్ళిపోతాను.